హాయ్ హలో నమస్తే, నా పేరు అశోక్ కుమార్. సో మనం కొన్ని రోజులుగా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో చాలామందికి ప్యాకేజీలు రాలేదు, ఇల్లులు ప్లాట్లు రాలేదు, వచ్చిన వారికి డబ్బులు గవర్నమెంట్ ఇవ్వలేదు అని చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. గత సంవత్సరం నుండి కంటిన్యూగా కలెక్టర్కి అర్జీలు పెడుతున్నాం. ఇప్పటి వరకు కూడా రెస్పాన్స్ అంతంత మాత్రమే ఉంది. 2017లో ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి 2018లో సర్వే మొదలై 2020కి ప్రాజెక్టు ఎండ్ చేశారు. అప్పట్లోనే ఆర్ఎండ్ఆర్ కాలనీ తునికి బొల్లారంలో నిర్మించి చాలా మందికి ప్యాకేజీలు ఇచ్చారు. సో అందులో మొదటి లిస్టు 494 లిస్టు రిలీజ్ చేసి దాంట్లో అప్పటి ప్రభుత్వంలో ఉన్న అధికారులు, అప్పటి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు, అప్పటి అధికారులతో కుమ్మక్కై ఉన్న లిస్టులో మన వాళ్ళు కాదు అనేది ఫిల్టర్ చేసి కొన్ని డిలీట్ చేయించారు. 494 మొదటి లిస్టు నుండి 419 అయింది. 494 నుంచి 419 తీసేస్తే 75 పేర్లను, 75 కుటుంబాలను వాళ్ళు అప్పుడే డిలీట్ చేశారు. అప్పుడు అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ సార్ గ్రామంలో గ్రామ సభ పెట్టి మీకు అందరికీ ఖచ్చితంగా ఇప్పిస్తాం అని చెప్పని అన్నారు. అందులో గ్రామంలో ఉన్న గ్రామస్తులు మేము బయట ఉన్నాం కదా, బయట బ్రతకడానికి వెళ్ళాం కదా, బయట బ్రతకడానికి వెళ్ళిన వారికి క్రైటీరియా ఏంటిది, ఏ విధంగా ఇస్తారు, ఊర్లో భూమి ఇవ్వాలా, ఇల్లు ఇవ్వాలా, ఒకవేళ ఇల్లు ఇస్తే ఎంత ఇవ్వాలి, భూమి ఇస్తే ఎంత ఇవ్వాలి, ఈ క్రైటీరియా ఏముంది సార్ అని చెప్పని అప్పుడు ఉన్న జాయింట్ కలెక్టర్ పద్మాకర్ సార్ని అడిగితే ఆయన మేము 187 లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం, అందులో అందరి పేర్లు ఉంటాయి, అందరికి వచ్చే విధంగా చేస్తాం అని అన్నారు. అప్పుడున్న సీఎం కేసీఆర్ కూడా మీరు అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, ఇంత పెద్ద ప్రాజెక్టుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా అని ఆయన అన్నారు. ఇదంతా సాఫీగానే జరిగింది. కానీ గ్రామంలో ఉన్న నాయకులు అప్పుడు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏదంటే అదే నడిచింది. మా వాళ్ళు అనుకున్న వాళ్ళకి చాలామందికి ఇప్పించారు, మా వాళ్ళు కాదనుకున్న వాళ్ళకి ప్యాకేజీ అప్రూవల్ చేయించలేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే గ్రామంలో ఉన్న పొలాలకు, భూములకు డిస్ప్యూట్స్ పంచాయతీలు ఉండే, ఆ పంచాయతీలలో కూడా ఈ పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు చెప్పిన వాళ్ళకే ఎంత అడిగితే అంత, వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఎక్కువ, వీళ్ళ మాట వినని వాళ్ళకి తక్కువ. ఒకవేళ వినకపోతే కూడా వీళ్ళు ఈ డిస్ప్యూట్ ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు రాకపోయినా వీళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళని తీసుకొని వెళ్ళి చెక్కులు ఇప్పించారు. అంటే ఇప్పుడున్న అధికారులు ఏ విధంగా వీళ్ళకి సపోర్ట్ చేశారో అర్థం చేసుకోవాల్సిందే. ఈ విషయం గ్రామంలో ఎవరిని అడిగినా చెప్తారు. సో అంత హవా నడిపించారు. సో హవా నడిపించిన వాళ్ళు ఇంతమందికి కూడా ఇప్పిస్తే పని అయిపోయి ఉండేది కదా. మహా అంటే ఇంకా 100 నుంచి 120 ప్యాకేజీల వరకు వచ్చేటివి ఉన్నాయి. సో ఎందుకు ఇప్పించలేదు అని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా ఇది లేవనెత్తుతాం. అన్యాయంగా, అక్రమంగా వీళ్ళు నచ్చిన వాళ్ళకి లిస్టులో పేరు లేకపోయినా ఇప్పించారు, ఎలిజిబుల్ కాకపోయినా కూడా ఇప్పించారు. సో ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటిది, ఏ విధంగా ఎలిజిబుల్ అయినాయి, సో అన్నీ మేము బయటకు తీస్తున్నాం. సో అప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, మమ్మల్ని ఎవరేం చేస్తారు అనుకున్నారు కదా, ఈరోజు చేస్తాం, మీరు చూస్తూ ఉండండి అంతే. ఏం చేస్తారు చేసినాక చెప్తాం అంటున్నారు కదా. వాళ్ళతో ఏమవుతుంది, వాడితో ఏమవుతుంది అంటున్నారు కదా. నాతో ఎవరన్నారో తెలుసు, వీటితో అవుతుందా అని అంటున్నారు కదా. ఎలిజిబుల్ క్రైటీరియాలో లేని వాళ్ళకు కూడా ఎలిజిబుల్ చేశారు కదా. తీస్తున్నా అంత లిస్ట్ తీసి పక్కన పెట్టిన జస్ట్ ఫ్యూ డేస్లో ఏం జరుగుతుందో మీరే చూడండి, ఓకేనా. ఇంత చేసిన మీకు జనాలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు, చాలా దగ్గరలో ఉన్నాయి. ఎవరెవరికి ఏ విధంగా ఇప్పించారు, ఎవరెవరికి ఏ విధంగా డబ్బులు తీసుకొని ఇప్పించారు, డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్స్లో కూడా ఎట్లా మీరు తీసుకున్నారు, మీకు ఎంతెంత డబ్బులు వచ్చినాయి, మీరు గవర్నమెంట్కి ఇచ్చిన భూమి ఎంత, గవర్నమెంట్ మీకు ఇచ్చింది ఎంత కూడా మా దగ్గర ఉంది. ఇదంతా బయట పెట్టే రోజులు జస్ట్ ఫ్యూ డేస్లో ముందుకెళ్తున్నాం. ప్రజలారా, ప్యాకేజ్ రాని వాళ్ళు, ఒంటరి మహిళలు, నిజంగా ఒంటరి మహిళలకైతే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇక్కడ ఎటువంటి అవకాశం కూడా లేదు. అప్పుడున్న కలెక్టర్ గారు ఒంటరి మహిళలు అందరికీ ఇచ్చేస్తాం అని చెప్పని అన్నారు. అందరికి ఇవ్వాల్సిందే. డబ్బులు తీసుకున్న వాళ్ళు, డబ్బులు తీసుకునే వాళ్ళు అందరికి కూడా ఖచ్చితంగా ప్యాకేజీలు ఇప్పిస్తాం.
అది న్యాయంగా రావాల్సిందే. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఖచ్చితంగా ఆ క్రైటీరియా వాళ్ళు బోనఫైడ్లు కానీ వాళ్ళు చదువుకున్న సర్టిఫికేట్స్ కానీ అన్నీ సబ్మిట్ చేస్తాం, అవి కూడా వస్తాయి. ఈ ఫుల్ ప్యాకేజ్ వాళ్ళు కూడా హైదరాబాద్లో ఎక్కడో బ్రతకడానికి పోయిన వాళ్ళకు మా వాళ్ళు కాదు అని ఇవ్వలేదు, వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇప్పిస్తున్నాం. నువ్వు ఎవరెవరికి ఇప్పించినావో ఎప్పుడో చిన్నప్పుడు పోయిన వాళ్ళకు కూడా ఇప్పించినాం కదా, ఎందుకు మనం వాళ్ళని గెలకడం అని చెప్పని అనుకున్నాం. కానీ అది కూడా మీరు వీడేం చేస్తాడు అని చెప్పని అంటున్నారు కదా, అందువల్ల కూడా ఇది బయట పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? నన్ను మీరు అడిగారు కదా, నేను మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ.